ప్రతి విజయం వెనుక ఉంటుందో మహిళ వెలుగుల్ని పంచి కరిగే కొవ్వొత్తిలా ఆ వెలుగే సత్యం శివం గుర్తిస్తే నీదే జయం ఒక మగువ శాపంతో పసివాడే గగనం ఒక మహిళా శపథంతో కొణికిల్ది భువనం మధురం నీ చరితం ఓ మగువా జయీ భవ ఓ మహిళా విజయీ భవ మాటతో ఒక్కనాటికి రాదు రాదు జయము చిత్తశుద్ధితో చెమట ఓడ్చితే అందదా విజయము పిడుగురాలిన అడుగు ముందుకు వేయుటే ధైర్యము మనసు చూపిన మార్గ మొదలక సాగని పయనము అంతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో మలుపు మలుపున ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం ఏమండి కాఫీ? ఆహా, ఓహో, అద్భుతం, అమోఘం. ఇంకా కాఫీ తాగనే లేదు ఏమిటండి ఆహా ఓహో అంటున్నారు? నేను చెప్తున్నది కాఫీ గురించి కాదో, ఇంకో ఏడాది పోతే ఈ జాతకుడు అసలు పట్టుకోలేని తెలుసా? ముందు మిమ్మల్ని పట్టుకోలేకపోతున్నాం. ఈ జాతకుడు పట్టిందల్లా బంగారం, పలికిందల్లా వేదం. ఊళ్ళో వాళ్ళ జాతకాలు చూసి మీరు పొంగిపోతున్నారు. మీతో జాతకాలు చెప్పించుకున్న వాళ్ళంతా సిరి సంపదలతో సుఖశాంతులతో బతుకుతున్నారు. అంతెందుకు, మా ధర్మారం అనే పరిస్థితి ఏమిటి? కట్టెలమ్మిన చోటే పూలమ్ముతున్నట్టుగా లేదు, అవమానింపబడిన చోటే రాజపూజ్యం అనుభవిస్తున్నారు. అవునే, వాడి జాతకంలో అలా రాసింది. ఎదుటి వాళ్ళ జాతకాలు చూస్తూ బతకమని నా జాతకంలో రాసింది. జాతకాలు చూస్తూ బాగుపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన పక్క వీధి శివయ్యకి శాస్త్రం తెలీదు, చక్రం వేయడం రాదు. రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చొని తన నోటుకొచ్చి చెప్తుంటాడు. ఏడాది తిరగకుండా 7 అంతస్తుల మేడ కట్టాడు. కార్లు, ఫామ్ హౌస్లు మన కళ్ల ముందే ఎదిగిపోయాడు. శాస్త్రాలు పుక్కిట పట్టిన మీరేమో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఎదుగు బదుగు లేకుండా ఉన్నారు. శారదా, ఒకళ్ళ జాతకం ఇంకొకళ్ళకి రాదు. ఒకే లగ్నంలో పుట్టిన ఏ ఇద్దరు జాతకాలు ఒక్కలా ఉండవు. నేను సరస్వతీపుత్రునే కాని లక్ష్మీపుత్రుని కాలేను. మంచివాడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించగలను గాని ధనరాశులు మూటగట్టి శ్రీమంతుని కాలేను. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అసత్యపు జాతకాలు నేను చెప్పలేను. దయచేసి ఆ చెట్టు కింద శివయ్యతో మాత్రం నన్ను పోల్చకు. నేను మిమ్మల్నేమీ దప్పడం లేదండి. మనకి ఆడపిల్లంది కదా, దానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది కదా.
ఎంత కాదనుకున్నా అనిత పెళ్లికి 5 లక్షలు కావాలి. నా కూతురు పెళ్లి గురించి నువ్వేం బాధపడక్కర్లేదే. మహర్జాతకురాలు, అది కోటీశ్వరుడి ఇంటి కోడలవుతుంది. ఒకవేళ అలా పెద్దింటి సంబంధమే వస్తే ఆ ఇంటికి కోడలుగా పంపించే కనీస తాహతైనా మనకుండాలి కదా. కళ్యాణ ఘడి అంటూ వస్తే అన్నీ వాటంతట అవే వస్తాయి. అమ్మా, నాన్నగారు అన్నట్టు కట్నంతో పని లేకుండా కోటీశ్వరుడే నీ కల్లుడుగా వస్తాడు. నాకు అది కావాలి ఇది కావాలని అలకపాను పెక్కడలే. అంటే నీకు కాబోయేవాడిని నువ్వే సెలెక్ట్ చేసుకున్నావా? అబ్బే అదేం లేదమ్మా, నీ కూతురు అందచందాలకి గుణగణాలకి ఎదిరిచేవాడే వెతుక్కుంటూ వస్తాడులే. అలా అని నువ్వు కళ్ళగంటున్నావా? కాదమ్మా, నా జాతకం చెప్తోంది కదా నాన్నగారు. అంతటి యోగ్యుడు ఎక్కడ పుట్టుంటాడో? మన ఊర్లోనే పుట్టుంటాడు. మన ఊళ్ళోనే పుట్టుంటాడంటే కొంపదీసి నువ్వెవరైనా ప్రేమిస్తున్నావా? ప్రేమ లేదు గీమా లేదు, ఏదో మాట వరుస కన్నానంతే. నన్ను చేసుకునేవాడు ఇవాళ రేపు పుట్టాడుగా, ఎప్పుడో పుట్టుంటాడు, అందుకే అలా అన్నాను. చెప్పింది అక్షరాల నిజం. కంప్యూటర్ క్లాస్ కి టైం అయింది, వెళ్ళొస్తానన్నా. బాయ్ అమ్మా. తండ్రికి జాతకాలు పిచ్చి, కూతురు కంప్యూటర్ పిచ్చి. పిచ్చి పలు రకములని దీని పిచ్చి దీంది. కాఫీ తీసుకొచ్చింది ఇవ్వకుండా పోతోంది. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఎండి గారు మిమ్మల్ని 3 సార్లు అడిగారు మేడం. ఎందుకు? వెళ్తే మీకే తెలుస్తుంది మేడం. మూడ్లో ఉన్నారా? మిమ్మల్ని చూస్తే 3 గ్రేడ్ మారచ్చు మేడం. మీ ఫేస్ కోటింగ్ కట్టి పెట్టి ఎండి గారు కోటింగ్ అందుకోండి. వెళ్ళండి. గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు టైం ఎంత అయింది? 10:30 సార్. ఆఫీస్కి ఎన్ని గంటలకు రావాలి? 10ంటికి రావాలి. అరగంట లేట్ ఎందుకైంది? టైం, పంక్చువాలిటీ, వర్క్ సిన్సియారిటీ, డిసిప్లిన్, డెడికేషన్ నా దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి కావాలి. ఎండీని నేను 10 నిమిషాలు ముందుగా రాగాలేంది స్టాఫ్వి నువ్వు అరగంట లేట్గా వస్తావా? ఇంకోసారి ఇలా జరిగిందో ఇంటికి పంపించేస్తాను, జాగ్రత్త. సార్, ఈ లేటుకు కారణం నేను కాదు సార్, ఈ సమాజం సార్. సమాజమా? అవును సార్, మా అమ్మమ్మ సీనియర్ సిటిజన్ సార్. ఆమెకు సీరియస్ అయింది. ఆఫీస్కి వచ్చే దారిలో ఉన్న ధర్మాస్పత్రిలో చేర్పించడానికి తీసుకొచ్చాను. చేర్పించి వస్తుంటే దారిలో ఎవరో రాజకీయ నాయకుడు చనిపోతే ఆ శవం ఊరేగింపుతో ట్రాఫిక్ జామ్ అయింది సార్. దాంతో వేరే రూట్లో 5 కిలోమీటర్ల సైకిల్ తొక్కుకొచ్చేసరికి ఇంత టైం అయింది సార్. ధర్మాస్పత్రే కానీ మీ ఏరియాలో వేరే హాస్పిటల్స్ లేవా? నీ తెలివి తెల్లారిందా? డబ్బు లేనప్పుడు పాదరసం లాంటి తెలివితేటలుండి ఏం లాభం సార్? మా ఏరియాలో ఉన్నవన్నీ మీలాంటి వాళ్ళు వెళ్లే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సార్. మాలాంటి మధ్యతరగతి వాళ్ళకి అందుబాటులో ఉండవు సార్. ధర్మాస్పత్రే మాకు దిక్కు సార్. సరే సరే, నిన్న ముంబై నుంచి వచ్చిన ఫ్యాక్స్ మెసేజ్ నీ దగ్గర ఉందిగా, వెళ్ళి తీసుకురా. ఎస్ సార్. హలో. హాయ్ మాలిని. హాయ్ వినోద్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఇక్కడి నుంచే, మన ఆఫీస్ ఎదురుగా ఉన్న పబ్లిక్ బూత్ నుంచి. సెల్ ఫోన్ ఉండగా పబ్లిక్ బూత్ నుంచి ఎందుకు మాట్లాడుతున్నావు? మెసేజ్ పాస్ చేయడానికి. సెల్ కాల్ వేస్ట్ చేయడం దేనికని. నీ పిసినార్తనం పాడుగాను. ఇంతకీ విషయం ఏంటి? అర్జెంటుగా లీవ్ పెట్టరా. బాబోయ్, ఇప్పుడే మీ డాడీ కోటింగ్ ఇచ్చాడు. ఎందుకని? అరగంట లేటుగా వచ్చినందుకు. నేను రావడం కుదరదు. అదేం కుదరదు, ఏదో కటింగ్ కొట్టి వచ్చేసేయ్. ఇదిగో, నువ్వు 1/2 గంట నా దగ్గరికి రాకపోతే నీతో చచ్చినా మాట్లాడను. ఏ వినోద్, నువ్వు వస్తున్నావు అక్కడికే, మన మీటింగ్ ప్లేస్కి. హలో. సార్, ఫైల్ తేవడానికి ఎంతసేపా? మా అమ్మమ్మకు సీరియస్ గా ఉందంటూ ధర్మాస్పత్రి నుంచి ఫోన్ వచ్చింది సార్. సీనియర్ సిటిజన్ కదా. సరే, త్వరగా వెళ్ళు.
నీకు డబ్బు ఏమైనా కావాలంటే క్యాష్ ఇన్ అడిగి తీసుకో. థ్యాంక్ యూ సార్. అర్జెంటుగా ఫోన్ చేసి రమ్మంటూ ఆర్డర్ వేసావుగా, మ్యాచ్ ఏంటమ్మా? నా ఫ్రెండ్ అదే రమేష్కి పెళ్ళైంది కదా, గెస్ట్ హౌస్ లో ట్రీట్ ఇస్తున్నాడు. వాడు క్లోజ్ సర్కిల్ లవ్ బర్డ్స్ అందరినీ ఇన్వైట్ చేశాడు. సో మనం వెళ్తున్నాం. నీ ఫ్రెండ్ సర్కిల్లో మనకు తప్పించి అందరికీ పెళ్లిళ్ళు అయ్యాయి, మరి మనకయ్యేది ఎప్పుడు పెళ్లి? అదంత ఈజీ కాదమ్మా. ఏమ్మా? నాకన్నా ముందు ఒక అడ్డగడద అడ్డంగా ఉన్నాడుగా పెళ్లికి. ఎవరా అడ్డగాడిదా? ఇంకెవరు, మా అన్నయ్య. ముందు వాడి పెళ్ళి అవ్వాలి, ఆ తర్వాత మన లవ్ అఫేర్ డాడీ ముందు ఓపెన్ చేయాలి, ఆ తర్వాతే మన పెళ్ళి. సరే ఇప్పుడు ఆ సంగతి ఎందుకు గానీ పద, టైం అయింది. 5 కిలోమీటర్లు వెళ్ళాలి. అవును, నీ బైక్ ఎక్కడా? నీ సైకిల్ ఉండగా నా బైక్ ఎందుకు? వాట్? నా సైకిల్ మీద అంత దూరం వెళ్ళడమా? ఎస్, మనం ఇప్పుడు సైకిల్ మీదే వెళ్ళాలి. మీ ఇంటి నుంచి ఆఫీస్కి 7 కిలోమీటర్లు. అంత దూరం సైకిల్లో వెళ్ళిందానివి ఇప్పుడు 5 కిలోమీటర్లు రాలేవా? రాలేక కాదు, అయినా ట్రీట్కి వెళ్తూ సైకిల్ మీద వెళ్ళడం ఏంటి? షేమ్ కదా. అయినా నీ బైక్ ఉండగా నా సైకిల్ మీద వెళ్దాం అంటావేంటి? మా ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి 8 కిలోమీటర్లు, ఇక్కడ నుంచి గెస్ట్ హౌస్కి 5 కిలోమీటర్లు, రాను పోను మొత్తం 26 కిలోమీటర్లు. దానికి ఎంత లేదన్నా 1 లీటర్ పెట్రోల్ అవుతుంది. అది అలా ఉంచు. మనం బైక్ లో వెళ్తే అక్కడికి ఇక్కడికి వెళ్ళాలంటే ఏ వేరే కూడా అప్లికేషన్ అడుగుతాడు. సరే ఇచ్చామనుకో, దానికి ఏదైనా అయితే 100-1000 ఖర్చు. అదంతా ఎందుకు చెప్పు? ఎంచక్క ఇద్దరు నీ సైకిల్ మీద వెళ్ళామనుకో, ఈ ప్రాబ్లమ్స్ ఉండవుగా. నీ పిసినార్తనాన్ని కవర్ చేయడానికి ఏం కలర్ ఇచ్చావురా? నిన్ను లవ్ చేయడం నా తప్పు. ఓహో, ఓకే బాయ్. పదరా. బాసు, ఈ బ్రాండ్ ఏంటి? అరే తూల్తి ఇంటికి పోవటానికి ఏ బ్రాండ్ అయితేనే కానివ్వండి. అది కాదు బావా, లోకల్ సరుకు ఎంత కొట్టినా కిక్ ఎక్కడం లేదు. ఇదే ఫారిన్ సరుకు అనుకో, అదిరా. కక్కు కక్కు, ఖర్చు ఖర్చు, నీదేం పోయింది బావా? జయకృష్ణ, నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి? నువ్వు తలుచుకుంటే ఫారిన్ సరుకుతో స్నానం చేయొచ్చు. నోరుమేంట్రా, మీరు తాగేది ఓసి, దానికి ఫారెన్ సరుకు కావాలా? రే, నా మంత్లీ పాకెట్ మనీ 1500, అంతకు మించి మా నాన్న చిల్లి గవ్వ కూడా ఇవ్వడు. నేను అడగడం కూడా బాగుండదు, అందుకని నేను ఇచ్చిందే పుచ్చుకోనరా. బావా నువ్వు అన్ఫిట్. ఏ, నీ పుట్టుకే గోల్డ్ స్పూన్ పుట్టుగా. డబ్బును ఎంజాయ్ చేయడం తెలియని వాళ్ళు డబ్బును వాళ్ళ ఇంట్లో పుట్టడం శుద్ధ వేస్ట్. బావా వాడు చెప్పింది కరెక్టే, పాకెట్ మనీ మించి రాబట్టడం 1,00,000 మార్గాలు ఉన్నాయి. బావా నీకున్న పొజిషనే నాకుంటేనా ఫారిన్ సరుకులో ముంచేసేవాడిని, రోజుకు అమ్మాయితో జాలీ చేసేవాడిని. అమ్మాయా? అవును బావా, అసలు మనం దేనికి పుట్టాం? లైఫ్ని ఎంజాయ్ చేయడానికేగా. సీ అండ్ ఎంజాయ్, డూ అండ్ ఎంజాయ్. ఇదిగో బావా, ఎంగేజ్మెంట్కి ముందే ఈ ఎంజాయ్మెంట్స్ జరిగిపోవాలి. పెళ్ళైన తర్వాత మనమే అనుభవించగలం. పెళ్ళాం, పిల్లలు, బరువు, బాధ్యతలు, ఆ లైఫే హెల్ అనుకో. మన లైఫే కిల్. అందుకని అనుభవించాల్సినవన్నీ పెళ్లికి ముందే అనుభవించాలరా. ఒరే 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 ఒరే, ఎడాపెడా వాయించడం ఆపేసి అమ్మాయితో ఎంజాయ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో చెప్పండి. ఎంత బావా? ఓ 10,000 ఉంటే చాలు. బావా చిలకని అరేంజ్ చేయమంటావా? ఇప్పుడు వద్దులేరా, డబ్బులు చేతికొచ్చాక ఆలోచిద్దాం. రేయ్, చేతిలో వెన్న పెట్టుకుని డబ్బు కోసం వెతికినట్టు మెడలో చైన్ పెట్టుకుని డబ్బు కోసం బాధపడతావేంటి? ఏంట్రా గోల్డ్ చైన్? ఇంటికి వెళ్తే మా బాబుకి ఏం చెప్పాలి? పోయిందని చెప్పరా? ఎవరా? ఏంట్రా ఇడు? అనిపించాలా వద్దా? ఓకే ఓకే. బావా 10 నిమిషాల్లో అందమైన చిలకతో వస్తాను. ఏంటి, కానీ కట్నం లేకుండా మా ఇంటికి కోడలుగా వస్తానని మీ అమ్మతో చెప్పావా? అవును చెప్పాను, దాంట్లో తప్పేముంది? లేకపోతే ఈ మొహానికి కట్నం ఒకటా? అసలు నిన్ను పెళ్లి చేసుకోవడమే పెద్ద గొప్ప విషయం తెలుసా? ఆహా, తమరికి చాలా ఆశలు ఉన్నట్టున్నాయే. ఇదిగో చూడు, వరకట్నాలు, లాంఛనాలు, పెట్టిపోతలు, సారెలు, నీకు 2 వీలరు అంటూ మీ వాళ్ళు గాని గొంతమ్మ కోరికలు డిమాండ్ చేశారో నీ ప్రేమను ఉఫ్ అని ఊదేసి
నేను మరొకరితో జెండా ఎత్తేస్తాను. అప్పుడు నీ పరిస్థితి ఏమిట్రా? నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? నేను లేని బతుకు బతకలేక భగ్న ప్రేమికుడివై గడ్డాలు మీసాలు పెంచి దేవదాసులో నాగేశ్వరరావులా పెద్ద తాగుబోతు అవుతావు. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా అంటూ గజ్జి కుక్కతో రోడ్డు పక్కన పడుంటావు. ఎట్ దట్ టైం నేను మా వారితో సెకండ్ షో సినిమాకి వెళ్ళొస్తుంటానన్నమాట. అప్పుడు నువ్వు చిన్నగా దగ్గుతావు అనమాట. నీ దగ్గు సౌండ్ విని నేను నా ఫేస్ లో టర్నింగ్ ఇస్తానన్నమాట. నిన్ను నేను, నన్ను నువ్వు ఆర్ఆర్ బిల్డప్ లో చూసుకుంటావు అనమాట. ఇది మా వారు గమనించి ఏంటనిత అలా చూస్తున్నావు అని క్వశ్చన్ చేస్తారన్నమాట. అప్పుడు నేనేమంటానో తెలుసా? పూర్ ఫెలో అంటూ బాయ్ పోనివ్వండి అంటూ మా వారిని కౌగిలించుకుంటానన్నమాట. అప్పుడు నీకెలా ఉంటుందిరా? ఏంట్రా బాలాజీ, నేను ఇంత సీరియస్ గా చెప్తుంటే అలా నవ్వుతావేంట్రా? అనిత, యు ఆర్ జీనియస్. ఎంతో సీరియస్ విషయాన్ని కూడా టేక్ ఇట్ ఈజీగా చెప్తున్నావే, అదే నీలో నాకు నచ్చిన విషయం. అంటే ఇప్పటికి నేను నీకు అర్థమైనమాట. ఇప్పుడు కూడా కట్నం అడుగుతావా? కట్నం కాదు, కట్టు బట్టలతో వచ్చినా అవి లేకుండానే వచ్చినా ఆగాగు, నన్ను చెప్పని ఎలా వచ్చినా నువ్వే నా లైఫ్ పార్ట్నర్. అబ్బా రే బాలాజీ, కొట్టిందిట్రా. ఛాన్స్ దొరికింది కదా అని అడ్వాన్స్ అయిపోకు. మనం కలిసి 7 అడుగులు నడిచేదాకా 2 అడుగులు డిస్టెన్స్ ఉండాలి. అది మెయింటైన్ చేస్తూ లవ్ చేయి. చిన్న పాపకేమో చీర కాస్త చిన్నదాయర, పెద్ద పాపకేమో బయట కాస్త పెద్దదాయర. శాంతి, 10 అయినా పడుకోలేదేమిటమ్మా? నిద్ర రాలేదా ఏమిటి? లేదమ్మా, జయకృష్ణ ఇంకా రాలేదు. ఏంటి, జయకృష్ణ ఇంకా రాలేదా? అవునమ్మా. పెద్ద కొడుకు అని ముద్దు చేసావు. వాడు హద్దు తప్పాడు. నీ గారాభమే వాడిని గాడి తప్పించింది, చెడు సావాసాలు పట్టించింది. మీ ఆయనకి తెలియకుండా వాడిని వెనకేసుకొస్తున్నావు. కానీ ఏదో ఒక నాటికి వాడే నీకు మేకవుతాడు. మొక్కై వంగందే మానై వంగుతుందా? అదిగో నీ ముద్దుల కొడుకు వచ్చేసాడమ్మా. ఏరా, ఇప్పటికి నీకు ఇల్లు గుర్తుకొచ్చిందా? పొద్దుటనగా వెళ్ళిన వాడివి ఇప్పుడా రావడా? ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావురా? ఎక్కడికి లేదమ్మా. మా ఫ్రెండ్ ఒకడు మెంటల్గా అప్సెట్ అయితేను మోరల్ సపోర్ట్ ఇచ్చొస్తున్నాను. కంపు కృష్ణాలు కంపు. శాంతి, వాడు తాగొచ్చాడే. అమ్మా ఊరుకోమ్మా. ఏమిటి ఊరుకునేది? వాడు తాగొచ్చాడని తెలుసు కూడా ఏమి తెలియనట్టు ఊరుకుంటున్నావు? ఇదిగో ఈ అలుసే రేపు నీ కంట్లో నలుసవుతుంది. జుట్టు పట్టుకుని వెదవని 4 వాయించక ఎక్కడికి వెళ్ళావరా అని మాట వరుస కడుగుతావా? ఇదే నేనైతేనా? అమ్మా గట్టిగా అరవకే, రేపొద్దున వాడికి నేను చివాట్లు పెడతానుగా. చివాట్లు వాయిదా వేస్తే అవి దిద్దుకోలేని పొరపాట్లవుతాయి. వాడింక బాగుపడే లక్షణాలే లేవు. మన కుటుంబంలో చెడపుట్టాడే. అండి మీకు ధర్మారావు గారు ఇల్లు తెలుసా అండి? ధర్మారావు అంటే ఏ ధర్మారావు అయ్యా? అదేనండి, అడపా ధర్మారావు గారు అండి. వాళ్ళ చెల్ల పేరు లక్ష్మి అండి. నేను లక్ష్మి కొడుకునండి. అవునండి. నువ్వు చెప్పే ధర్మారావు నాకు తెలీదు. వెళ్ళు. ఏమండి మీకు మా మామయ్య ధర్మారావు గారు ఇల్లు తెలుసా అండి? ధర్మారావే తెలీదు. ధర్మారావు ఇల్లు ఎలా తెలుస్తుంది? చెప్పండి. అరేపా ఏంటండి, కొంచెం ఆగండి. ఏంటి మీకు ధర్మారావు గారు ఇల్లు తెలుసా అండి? ఏంటండి, కొంచెం తెలిస్తే చెప్పండి. ఏ ధర్మారావు? అదేనండి, అడపా ధర్మారావు అండి. అడబాల ధర్మారావు ఎందుకు? ఆ ఇంటికి వెళ్ళాలండి. ఆయన నీకేమవుతాడు? అతను మేనమామ అవుతాడండి. మేనమామ? అవునండి. మీ అమ్మ పేరు? లక్ష్మి అండి. ధర్మారావు చెల్లెలు లక్ష్మి కొడుకువా నువ్వు? అవునండి. ఇప్పుడు మీ అమ్మ ఎక్కడ ఉంటుంది? దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిందండి.